ఎంసీఎం న్యూస్ కు స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు బ్యాంకర్లు అందరూ అర్హత గల రైతులకు మరియు కౌలు రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలి। కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలైన జేబీవై మరియు సురక్ష బీమా యోజన పథకాలయందు అర్హత గల వారిని నమోదు చేయాలి పేర్కొన్న ఎల్డీఎం హరీష్। ఆగస్టు 15 నుంచి అమలు కానున్న ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం। ఉచిత బస్సు ప్రయాణం విధి విధానాలపై ఉమ్మడి రాయలసీమ ఆర్టీసీ అధికారులతో సమీక్షలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి। అక్రమంగా అరెస్టైన కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి ఎల్లుండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వస్తున్న పర్యటనపై అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారు। మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి। క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి। అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు త్వరలోనే శంకుస్థాపన। ఏపీ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో శాప్ చైర్మన్ రవినాయుడు। వార్తల్లోని వివరాలు। ఈ రోజు ఉదయం 12 గంటలకు స్థానిక పలమనేరు పురపాలక సంఘంలో జేఎల్ఎంబీసీ బ్యాంకర్ల సమావేశం ఎల్డీఎం హరీష్ నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంకర్లు అందరూ అర్హత గల రైతులకు మరియు కౌలు రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలైన జేబీవై మరియు సురక్ష బీమా యోజన పథకాలయందు అర్హత ఉన్నవారిని నమోదు చేయాలని కోరారు। ఈ సమావేశం నందు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో భాగంగా బ్యాంకర్లు కూడా మార్గదర్శకులుగా కొన్ని కుటుంబాలను తీసుకురావాలని కోరారని వీధి విక్రయదారులకు వారి అర్హత మేరకు రుణాలు మరియు అర్హత గల విద్యార్థులకు విద్యా రుణాలను మంజూరు చేయాలని కోరారు। ఈరోజు జాయింట్ మండల్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ ఎల్డీఎం ఆధ్వర్యంలో జరిగిందండి। దీంట్లో ముఖ్యంగా మనం బ్యాంకింగ్ పెర్ఫార్మెన్స్ గురించి గవర్నమెంట్ బ్యాంకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు కానివ్వండి స్కీముల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది। దీంట్లో భాగంగా ముందుగా మనం ఎస్హెచ్జీ లెండింగ్ గురించి డిస్కస్ చేసాము। దీంట్లో ఎస్హెచ్జీ లెండింగ్ మన బ్రాంచెస్ అన్నీ కూడా టార్గెట్ ఈ క్వార్టర్ టార్గెట్ రీచ్ అవ్వడం జరిగింది। అట్లాగే కౌలు రైతులకు లోన్లు ఇవ్వమని కూడా మనం బ్యాంకర్స్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది। ఇందులో భాగంగానే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జన సురక్ష క్యాంపెయిన్స్ అని ప్రతి గ్రామ పంచాయతీలు జరుగుతున్నాయి। దాని షెడ్యూల్ గురించి అట్లాగే దాని ఎన్రోల్మెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి ఫర్దర్ ఇంకా 2 నెలల టైం ఉంది కాబట్టి 2 నెలల్లో చేయాల్సిన పనులని దిశానిర్దేశించడం జరిగింది అందరూ బ్యాంకర్స్కి। అందరూ బ్యాంకర్స్ కూడా ఈ కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు। అన్నిటికీ గవర్నమెంట్ యొక్క కార్యాచరణ కావచ్చు, బ్యాంక్ తరఫు నుంచి వచ్చే కార్యక్రమాలు కావచ్చు, అన్నింటినీ ఈ బ్యాంకులు సక్రమంగా జరిగే విధంగా మేము సూచన ఇవ్వడం జరిగింది। పట్టణ ప్రజల ఆకాంక్షలను అవసరాలకు అనుగుణంగా నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు। మంగళవారం చిత్తూరు 18వ డివిజన్ పరిధిలో పీవీకేఎన్ అటవీ మార్గంలో ఏర్పాటు చేసిన బీటీ రోడ్డును జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు నగర పరిధిలో చాలా కాలంగా పూర్తి కాని పీవీకేఎన్ అటవీ మార్గం రోడ్డును సుమారు 4 కోట్లతో పూర్తి చేయడం జరిగిందన్నారు। ఈ రోడ్డు నిర్మాణంతో నగరంలో ట్రాఫిక్ సమస్య కొరత కొంత తీరుతుందని తెలిపారు। అలాగే ట్రాఫిక్ సమస్య తీర్చడానికి కట్టమంచి బైపాస్ రోడ్డు నిర్మాణంకు సంబంధించి చిత్తూరు నగరపాలక సంస్థ నుంచి త్వరలో నిధులు సమకూర్చి మరో 10 రోజుల్లో విడతల వారీగా మరమ్మతు పనులు ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు। ఈ రోడ్ చాలా కాలం నుంచి పెండింగ్ ఉండేవి। సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 4 కోట్లతో ఈ పనులు పూర్తి చేయడం జరిగినాయి। సో ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదం చేయాలి, పుష్ చేశారు। అండ్ సో ఖచ్చితంగా చిత్తూరు టౌన్ నుంచి ట్రాఫిక్ ప్రెషర్ కూడా తగ్గుతుంది। సో ఈరోజు ఈ కార్యక్రమం ఉద్ఘాటన చేయడం జరిగింది। రెండోది కాటన్ నుంచి బైపాస్ రోడ్ కూడా పూర్ సిచ్యువేషన్లో రోడ్ ఉంది। సో ఇప్పుడు ఆ రోడ్ కూడా ఫండ్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది। బహుశా ఒక నెక్స్ట్ 10 days తర్వాత ఆ రోడ్ కూడా రెక్టిఫికేషన్ స్టార్ట్ అవుతుంది। సో దాట్ చాలా కాలం నుంచి ఆ రోడ్ కూడా బాగాలేదు। సో అదేవిధంగా ఇంకా ఒక 3 నుంచి 4 రోడ్స్ ఉన్నాయి। సో ఈ మున్సిపాలిటీలో ఒక ప్రాపర్గా ఫండ్ ఎక్స్పెండిచర్ ఎట్లా జరగాలి, సో జనాలకి ఏమేమి ప్రయారిటీస్ ఉన్నాయి ఆ జనాల ప్రయారిటీ పరంగా మనం వెళ్తున్నాము। అండ్ సో ఏమేమి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేయాలి, బాగా ఖచ్చితంగా నెక్స్ట్ 3 to 4 monthsలో పూర్తి చేయడం జరిగింది। సో ఈ సందర్భంగా నేను అందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నాను, స్పెషల్లీ ఎమ్మెల్యే గారికి। వాళ్ళ కృషితో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది।
చిత్తూరులో అయితే అభివృద్ధి అంటే 30 సంవత్సరాలుగా రోడ్స్ కానీ కాలువలు కానీ రోడ్ వైడనింగ్స్లో కానీ మనం వెనకబడ్డాము. కంపారిజన్ చేసుకుంటే అనంతపురం, నెల్లూరు, కడప, ఒంగోలు, కర్నూలుతో చూస్తే ఎక్కడ కూడా చిత్తూరు పట్టణంలో రోడ్ వైడనింగ్స్ కాలేదు. కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో కలెక్టర్ గారి సహకారంతో హై రోడ్డు కానీ, కొంగారెడ్డిపల్లి రోడ్డు కానీ, అలాగే మన ఇరువారం టు దర్గా సర్కిల్ కానీ, అలాగే మన తానా చెక్ పోస్ట్ నుండి కొంగారెడ్డిపల్లి కాడికి కానీ, గాంధీ బొమ్మ కాడికి అన్ని రోడ్లని కూడా విస్తరించి అటు ఇటుగా సెంటర్ డివైడర్ ప్లస్ లైటనింగ్ చేసి యాక్సెసిబిలిటీగా బాగుండే విధంగా డిజైన్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలు కూడా అందరూ సహకరిస్తున్నారు. హై రోడ్ విషయంలో ఒకరు తప్పితే ఆల్మోస్ట్ అందరూ కూడా విల్లింగ్నెస్కి వచ్చారు. సో ఇది మన ఊరు, మన అభివృద్ధి మనమే చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం నిధులు ఎంత సమకూరిస్తే ఆ నిధుల ద్వారా ఇంకా రానున్న రోజుల్లో మీరు మంచి అభివృద్ధిని చూస్తారని భావిస్తున్నా. ఈ రోడ్డు కూడా ఎవరైతే ఆ పిల్లవాడు ఆ రోజు మరణించాడో వారి తల్లి ఇంకా రికవరీ కాలేదు, హాస్పిటలైజేషన్ లోనే ఉంది. ఆమె కోలుకున్నాక వారి అబ్బాయి పేరు పైన మున్సిపాలిటీలో పెట్టి ఆ పేరుని ఈ రోడ్డుకి నామకరణం చేస్తామని తెలియజేసుకున్నాం. పెట్టడం జరిగింది. అది కూడా ఒక వారం 10 దినాల్లో వర్క్ స్టార్ట్ చేస్తాం. తిరుపతి పట్టణంలో సంస్కృత విద్యాలయం నందు జరిగిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బస్సు ప్రయాణం విధి విధానాల సమీక్ష కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలిసి రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలో సంస్కృత విద్యాలయం నందు జరిగిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బస్సు ప్రయాణం విధి విధానాల సమీక్ష కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీతో పాటు పాల్గొన్న రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి అమలు కానున్న ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఆర్టీసీ ఎండీ, రాయలసీమ ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ అధికారులు మరియు డిపో మేనేజర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎంతో విశిష్టమైన దినం ఆగస్టు 15వ తారీఖున సూపర్ 6లో భాగమైన మహిళామూర్తులకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించేదానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ తిరుపతి పట్టణంలో అన్ని జోన్లలో పెద్ద జోన్ అయిన జోన్ 4 రాయలసీమ ప్రాంతానికి చెందిన డిఎంలు, డిపిటిఓలు, ఆర్ఎంల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో పాల్గొనడానికి విచ్చేసిన మంత్రిగా నేను, మన ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ ఎండీ గారైన ద్వారకా తిరుమలరావు గారు, రీజనల్ చైర్మన్ కడప నాగరాజు గారు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం, టోటల్ రాష్ట్రంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఏపీఎస్ఆర్టీసీలో సుఖవంతమైన అలాగే సౌకర్యమైన ప్రయాణాన్ని అందించవచ్చో ఈరోజు మా అధికారులతో చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో స్కీములు ఇవ్వడమే కాదు, స్కీములను సత్ఫలితాలు ఇచ్చే విధంగా ప్రజలకు చేరువ చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అనే నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరిగింది. అది కూడా కలియుగదైవం వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఇక్కడ జరుపుకున్నాం. మాకెంతో నమ్మకం ఉంది. ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల నుంచి పై వరకు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళతో చర్చించినాం. వాళ్ళు కూడా ఎంతో గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల గత 13 నెలల్లో ఏపీఎస్ఆర్టీసీని ముందుకు తీసుకొని పోయేదానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల విషయంలో వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. దానిలో భాగంగానే మా ఎండీ గారు వాళ్ళతో ఒకటే చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చే సంవత్సరంలోనే 1100 ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఆర్టీసీలో ఫ్లీట్లోకి తీసుకొని రావడం జరుగుతుందని చెప్పడంతో ఇది ఒకటే లక్ష్యం ఏపీఎస్ఆర్టీసీ యొక్క బలోపేతం. ఏపీఎస్ఆర్టీసీ బలంగా ఉంటేనే మేము ఏ చర్యలు అయితే తీసుకోవాలనుకున్నామో, ఏవైతే హామీలు ఇచ్చామో అవి నెరవేర్చేదానికి సుగమం అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫ్రీ బస్ సౌకర్యం అనేది కల్పిస్తున్నాం.
అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి ఎల్లుండి మాజీ సీఎం నెల్లూరు వస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎల్లుండి వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు రానున్నారని, అక్రమంగా అరెస్ట్ అయిన కాకానిని పరామర్శించనున్నారని అన్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో మా నేతలకు నోటీసులు ఇచ్చారని, జైలు దగ్గరకు ఎవరూ వెళ్లకూడదని నోటీసుల్లో పేర్కొన్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ను చూసేందుకు జనం భారీగా వస్తారని, అభిమానంతో వచ్చే జనాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. జగన్ పర్యటనపై ఆంక్షలు విధించడం సరికాదని భూమన అన్నారు. P4 పేరుతో చంద్రబాబు ఊదరగొట్టి ప్రచారం చేస్తున్నారని, పేదలను ధనికులను చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని భూమన దుయ్యబట్టారు. రేపు 31వ తారీఖున ఆయన పర్యటనలో కూడా ఆయన వచ్చేది పరామర్శకు. అది పర్యటన అనే కార్యక్రమంగా కంటే ఆ పరామర్శకు వస్తున్న సందర్భంలో మా పార్టీ ఏ రకంగానూ జన సమీకరణ చెయ్యదు. మేము జన సమీకరణే చెయ్యదలుచుకుంటే దాని స్థాయి వేరే రకంగా ఉంటుంది. మీరు 10 మంది కూడా రాకూడదు, ఆయన వెనకల 3 కూడా ఉండకూడదు అని మీరు మా పార్టీ నాయకులను బెదిరించేటట్టుగా మీరు తాకీదులు ఇచ్చినంత మాత్రాన జనం రారు అనుకుంటే పొరపాటు. జనాదరణ కలిగినటువంటి వాళ్ళకి జనాన్ని రాకుండా ఆపగలగటం అన్నది సాధ్యం కాదు. సూర్యుణ్ణి, సూర్యకాంతిని నువ్వు ప్రసరించకూడదు, ఇంతవరకే ప్రసరించాలా అని ప్రభుత్వము పోలీసు వాళ్ళు ఆంక్షలు పెడితే సూర్యకాంతి అక్కడి వరకే పరిమితి కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకున్నటువంటి ఆదరణ వలన, ప్రజాభిమానం వలన ఆయన వెనుక సహజంగానే వేలాది మంది ఉరకలెత్తి వస్తారు. దాని అర్థం మేము సమీకరించటం కాదు. పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ తెలుసుకోవాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి విషయం, జగన్ అనే వ్యక్తికి జన సమీకరణ చేయకపోయినా జనం వస్తారు అన్నటువంటి ప్రాథమిక విషయాన్ని మర్చిపోవద్దని కోరుతున్నాం. బంగారుపాళ్యంలో పెట్టినట్టే రేపట్లాగా మీరు అక్కడ కూడా అలాగే పెడతారు. 3 ఉంటారో 4 ఉంటారో ఎస్పీలు. ఎందుకంటే మొన్న 3 ఎస్పీలు కూడా విఫలమైనారు కాబట్టి రేపు 5 మంది ఎస్పీలు కూడా ఉండవచ్చుగాక. మీరు 5 మంది ఎస్పీలను పెట్టినా 50 మంది ఎస్పీలను పెట్టినా జగన్ గారిని చూడటానికి వచ్చేటువంటి జనంని ఆపటం అన్నది సాధ్యం కాదు. అది మా పార్టీకి సంబంధించినటువంటి విషయం కూడా కాదు నిజం చెప్పాలంటే. ఎందువలంటే సమీకరణ చేస్తే మాది ఆ విషయం. ఇక్కడ సమీకరణ చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఈ రోజున ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల నిర్వహణ లోపం వలన మరింతగా జగన్ గారిని చూడడానికి జనం వస్తారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ రకమైనటువంటి ఆంక్షలు విధించటం మూలంగా ప్రభుత్వం పోలీసు అధికారుల యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటమే కాకుండా వాళ్ళ పరువును కూడా పోగొడుతోంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఈ రకంగా అడుగడుగునా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పట్ల ఆంక్షలు విధించటం అన్నది ప్రజాహితమైనటువంటి చర్య కాదు అని తెలియజేస్తున్నాం. ఆనాడైనా ఈనాడైనా క్రీడల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు కట్టుబడి పనిచేస్తున్నారని, ఆయన నేతృత్వంలో క్రీడల బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో చిత్తూరు డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 సీనియర్ మెన్ అండ్ ఉమెన్ పోటీలను తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. తొలుత పలు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో బ్యాడ్మింటన్ ఆడి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో క్రీడాకారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సీఎం చంద్రబాబు నాయుడు మొదటి నుంచి క్రీడలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు. త్వరలోనే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని వివరించారు. టీటీడీ శాప్ నిధులతో ఆనాడే శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఆయన నిర్మించారని అన్నారు.
ఏపీ నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలనే సంకల్పంతో అంతర్జాతీయ క్రీడాకారులకు స్థలాలనిచ్చి అకాడమీల స్థాపనలకు కృషి చేసిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. గత 30 ఏళ్లుగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఫెడరేషన్లను సమర్థవంతంగా పనిచేస్తూ బ్యాడ్మింటన్ క్రీడను ముందుకు తీసుకువెళ్లడం ప్రశంసనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ క్రీడా సదుపాయాల కల్పనకు సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. అత్యుత్తమ క్రీడా విధానాలను రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. అనంతరం తిరుపతి నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ మాట్లాడుతూ ఏపీలో క్రీడాభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు అపారమైన కృషి చేస్తున్నారని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న క్రీడా సదుపాయాలు, క్రీడా ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని అధికారులు భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించాలని సూచించారు. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా క్రీడా ఆంధ్రప్రదేశ్ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ శశి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి, క్రీడారంగంలో ప్రోత్సహించాలి, క్రీడారంగంలో అభివృద్ధి చెందాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002లో ఏషియన్ గేమ్స్ పెట్టా, 50లో ఏషియన్ గేమ్స్ పెట్టా, నేషనల్ గేమ్స్ పెట్టా. అది చంద్రబాబు నాయుడు గారి చొరవే. మరో చాలా మంది స్పీకర్ ఉన్నారు. గచ్చిబౌలి ఈరోజు గచ్చిబౌలిలో ఆ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ, కృషి. ఆ రోజు కూడా క్రీడలకు ప్రత్యేక స్థానం ఇచ్చి గౌరవించి ప్రోత్సహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనం ఉన్న ఈ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా 2002లో చంద్రబాబు నాయుడు గారు టీటీడీని ఒప్పించి ఇక్కడ పురా స్థలాన్ని తీసుకొని టీటీడీలో స్పోర్ట్స్ అథారిటీలో సమన్వయంగా ఈ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఆ రోజు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. తిరుపతి జిల్లాలో పలు ఇళ్లలో చోరీకి పాల్పడిన ముద్దాయిని పట్టుకుని అతని వద్ద నుండి సుమారు 27 లక్షల విలువ గల 246.7 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 3 మోటార్ సైకిళ్లను శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. శ్రీకాళహస్తి పట్టణం తొట్టంబేడు బిఎన్ కండ్రిగా నాయుడుపేట మరియు గూడూరు చుట్టుపక్కల ప్రాంతాలలో గత కొంతకాలంగా జరిగిన పలు ఇళ్లలో చోరీకి పాల్పడిన కేసులు ఛేదించడానికి ప్రత్యేక బృందాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీసులు నిన్న ముద్దాయిని అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 27 లక్షల విలువ గల 248 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముద్దాయిని పట్టుకొనడంలో ప్రతిభ కనబరిచిన శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ గోపి, తొట్టంబేడు ఎస్ఐ రామాంజనేయులు మరియు వారి సిబ్బందిని అభినందించి రివార్డులను ప్రకటించారు. ఈరోజు మనం తిరుపతి జిల్లాలో మరొక హెచ్పి అఫెండర్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు మనకు మీదూరి సునీల్ అని చెప్పి 29 ఇయర్స్. ఇతను మనకు నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు. నెల్లూరు టౌన్లో బోడిగాడి తోట పాత చెక్ పోస్ట్ దగ్గర ఉంటాడు. ఇతను ఇదివరకు కూడా దాదాపు 28 కేసెస్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇతను ప్రధానంగా ఈ అఫెన్సెస్ అన్నీ కూడా మనకు నెల్లూరు టౌన్ చుట్టుపక్కల పరిసరాల్లో, నెల్లూరు టౌను, నెల్లూరు రూరల్, కావలి, తర్వాత పోతే మన దగ్గర నాయుడుపేట, కాళహస్తి, ఇక్కడ అన్నీ కూడా దాదాపు 28 కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. అండ్ ఇతని మీద నెల్లూరులో ఒక డీసీ షీట్ కూడా ఉంది. సో మనము ఈ అఫెండర్స్ గురించి మనం ఎఫర్ట్స్ చేస్తున్న ప్రాసెస్లో మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ 2 months నుంచి కూడా ఈ ప్రాపర్టీ కేసెస్ మీద మా ఆఫీసర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాని మీద స్పెషల్ డ్రైవ్ లాగా చేస్తున్నాము. లాస్ట్ 2 నెలల్లో చాలా కేసులు డిటెక్ట్ చేశాము. సో ఆ భాగంగా ఈ ఎఫర్ట్స్ చేస్తున్న క్రమంలో మా కాళహస్తి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, మూర్తి గారి ఆధ్వర్యంలో కాళహస్తి 1 టౌన్ ఇన్స్పెక్టర్ గోపి వాళ్ళ క్రైమ్ టీం కూడా ఈ సునీల్ అనే అతన్ని నిన్న పట్టుకోవడం జరిగింది. అతన్ని ప్రశ్నించిన తర్వాత అతని దగ్గర నుంచి మనము దాదాపు 248 గ్రాముల బంగారము, అతని నుంచి ఒక 3 బైక్స్, అట్లాగే అతను వాడినటువంటి పనిముట్లు ఏదైతే ఉన్నాయో గ్లోవ్స్, ఆ చిన్న ఇరగొట్టిన క్రోబార్ ఒకటి, తర్వాత స్క్రూ డ్రైవర్ ఒకటి, ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవి అన్నీ కూడా దాదాపు మనకు 9 కేసెస్లో, అంటే కాళహస్తి 1 టౌను, 2 టౌను, తొట్టంబేడు, బిఎన్ కండ్రిగా, నాయుడుపేట, గూడూరు,
ఇట్లా ఈ పలు పోలీస్ స్టేషన్ సంబంధించిన 9 కేసుల్లో సంబంధించిన ప్రాపర్టీని మనం అతని నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ 248 గ్రాములు అంటే దాదాపు మనకు 28 లక్షల రూపాయల విలువ కలిగినటువంటి ఈ ప్రాపర్టీ. సో నిజంగా ఇది చాలా మంచి వర్క్. ఇతను 2 జిల్లాల్లో అంతర్ జిల్లా అఫెండర్ కాబట్టి మన టీం ఏదైతే క్రైమ్ టీం ఏదైతే ఉందో ఇంత మంచి విశేష ప్రతిభ చూపించి ఇతను పట్టుకున్నందుకు మా కాళహస్తి డిఎస్పీ గారిని, కాళహస్తి 1 టౌన్ ఇన్స్పెక్టర్ని, వాళ్ళ టీం అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మంగళవారం సుమారు 2,40,00,000 విలువైన దాదాపు 2.5 కేజీల బంగారు శంకు చక్రాలను విరాళంగా అందించారు. చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మంగళవారం సుమారు 2.40 లక్షల విలువైన దాదాపు 2.5 కేజీల బంగారు శంకు చక్రాలను విరాళంగా అందించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకార భూషితుడు. ఆలయంలోని శ్రీవారి మూల విగ్రహం ఉత్సవమూర్తులకు ఉన్న ఆభరణాలకు కొదవలేదు. ఆ భాండాగారంలోకి మరో అరుదైన కానుకలు చేరాయి. తిరుమల ఆలయ రంగనాయకుల మండపంలో తమిళనాడు దాతలు తీసుకువచ్చిన శంకు చక్రాన్ని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందించారు. వారికి శ్రీవారి దర్శనం కల్పించిన తర్వాత వేద ఆశీర్వచనం, స్వామివారి ప్రసాదాలు అందించారు. ఈ ఆభరణాల బరువు 2.5 కిలోల బరువు ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. స్వామి కొంచెం ఈ రోజు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం మంత్రికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ సింగపూర్లో ఏపీ బ్రాండ్ను పెంచే ప్రయత్నం చేస్తున్న సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినిందని, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడ్డారని అన్నారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామంటే పూర్తిగా మద్దతు ఇస్తామనే ప్రమాణం సీఎం చేస్తున్నారని అన్నారు. ఆగస్టు 2వ తేదీన గండికోటను కేంద్ర నిధులతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారని పేర్కొన్నారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో సంబంధించిన పర్యాటక ప్రాంతాలపై సమీక్ష తిరుపతి వేదికగా నిర్వహిస్తామన్నారు. తిరుపతి, శ్రీశైలం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు, ఎకో టూరిజం, వెల్నెస్ టూరిజం, అడ్వెంచర్స్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్ టూరిజం ఏర్పాటు చేసి రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. అర్చన కార్యక్రమంలో ప్రాతకాలంలోనే పాల్గొని స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించాం. వారి కరుణా కటాక్ష వీక్షణాలు ఈ రాష్ట్రం మీద ప్రసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాష్ట్ర అభివృద్ధిని నిరాఘాటంగా తీసుకెళ్లాలనేటువంటి మాటని, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సౌభాగ్యంగా ఉండాలనేటువంటి ప్రార్థన చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ సింగపూర్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న పర్యటన విజయవంతం కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్న విషయం మనందరికీ తెలుసు. పారిశ్రామికవేత్తలు వేరే ప్రాంతాల నుంచి మన రాష్ట్రానికి రావడానికి భయపడే పరిస్థితుల్లో మళ్ళీ వారిలో నమ్మకాన్ని కలిగించడానికి, పారిశ్రామికవేత్తలు వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటే సంపూర్ణంగా సహకరిస్తామనేటువంటి మాట చెప్పడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఆ వెంకటేశ్వర స్వామి పూర్తిగా దీవించాలని, తద్వారా ఈ రాష్ట్రం ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా రేపు 1వ తారీఖున మన గండికోటలో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గండికోట కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ప్రారంభిస్తున్నటువంటి కార్యక్రమం, ఆ కార్యక్రమం ది గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి గండికోట ఫోర్ట్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ కార్యక్రమం తర్వాత ఇదే తిరుపతిలో రాయలసీమ, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి పర్యాటక సమావేశాన్ని ఒకదాన్ని
ఈ నెలలోనే ఆగస్టు నెలలోనే 10 రోజుల తర్వాత ఏర్పాటు చేస్తాం. తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి, ముఖ్యంగా తిరుపతి లాంటి మహాపుణ్యక్షేత్రం, అదేవిధంగా మరో పక్కన శ్రీశైలం, ఇవి రెండు కూడా భక్తులందరికీ కూడా అద్భుతమైనటువంటి దీవెనలు అందిస్తున్నటువంటి సందర్భంలో ఆ చుట్టుపక్కల కూడా మనం ఇతరత్ర పర్యాటక అంశాలని అభివృద్ధి చేయాలని, కేవలం టెంపుల్ టూరిజం మాత్రమే కాకుండా ఎకో టూరిజం, వెల్నెస్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్ ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఈ రాయలసీమ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పర్యాటకానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఒక కార్యాచరణని ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని త్వరలోనే తిరుపతిలోనే ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి వాటిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనప్పటికీ కూడా అభివృద్ధి సంక్షేమం రెండింటినీ కూడా సమపాళలో రంగరించి ఈ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తున్నటువంటి ఈ విధానాన్ని ఆ దేవాది దేవుడు తన కరుణా కటాక్ష వీక్షణాలతోటి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ దర్శనం చేసుకోవడం జరిగింది. మంగళవారం వీఐపీ విరామ సమయంలో ఇస్రో చైర్మన్ నారాయణన్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఇస్రో చైర్మన్ నారాయణకు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఇస్రో చైర్మన్ నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ చాలా ముఖ్యమైన NISAR శాటిలైట్ ను లాంచ్ చేయబోతున్నామని తెలిపారు. ఇందులో 2 ముఖ్యమైన పేలోడ్స్ ఉంటాయని, ఈ శాటిలైట్ ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారని తెలిపారు. GSLV Mark II రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నామని పేర్కొన్నారు. ఈ నెల 30న ఉదయం 5:40 ఈ ప్రయోగం జరగనుందని ఇస్రో చైర్మన్ తెలిపారు. భూ ఉపరితలం పరిశీలన, ఉపద్రవాల హెచ్చరికలు అనేక రకాలుగా ఈ శాటిలైట్ ఉపయోగపడుతుందన్నారు. 12 రోజుల్లో భూమి మొత్తం చుట్టేస్తుందని, శాటిలైట్ ద్వారా వచ్చే డేటాను గ్లోబల్ కమ్యూనిటీ వెల్ఫేర్ కు ఉపయోగపడుతుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. We are going to have a satellite called NISAR, NASA ISRO Synthetic Aperture Radar Satellite. This satellite, there are 2 important payloads. There is a S-band synthetic aperture radar payload and a L-band synthetic aperture radar payload. S-band SAR is realized by ISRO, L-band SAR is realized by JPL USA, and there is a 12-meter unfurlable antenna, and the satellite is totally built by ISRO. Satellite is built by ISRO, and the rocket is the GSLV Mark II rocket, GSLV F-16 rocket. So this launch is targeted tomorrow evening 5:40, and this satellite is going to be useful for earth observation, disaster warning and mitigation. So multiple applications this satellite is going to be useful, and this satellite will cover the entire globe once in 12 days. It will continuously cover the entire globe, and the data will be utilized by the global community for the welfare of the global community. Gaganyaan is our program to take Indians in our Indian rocket with Indian technology from Indian soil, take it to space, stay there for a few days, come back safely, bring them back to Indian shore, and that is the first primary objective of Gaganyaan. That is the stepping stone for our future manned space program, so that Indians will populate the solar system. They go to moon or even beyond. So this is the beginning. So we are developing, the technologies are all developed. We are now qualifying the technology. We will have 3 unmanned flights prior to having the crewed flight. And the 4 crew astronauts have been selected. They are also getting ready for the mission. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్యాంకర్లు అందరూ అర్హత గల రైతులకు మరియు కౌలు రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలి. కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలైన JBY మరియు సురక్ష బీమా యోజన పథకాలయందు అర్హత గల వారిని నమోదు చేయాలి పేర్కొన్న LDM హరీష్. ఆగస్టు 15 నుంచి అమలు కానున్న ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం. ఉచిత బస్సు ప్రయాణం విధి విధానాలపై ఉమ్మడి రాయలసీమ ఆర్టీసీ అధికారులతో సమీక్షలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అక్రమంగా అరెస్టైన కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి ఎల్లుండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వస్తున్న పర్యటనపై అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారు. మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి.
అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు త్వరలోనే శంకుస్థాపన. ఏపీ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో శాప్ చైర్మన్ రవినాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.